ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉండి మా కొరకు నిత్యము విజ్ఞాపన చేయుచున్నవాడా, నాయన మమ్మను నేడు జ్ఞాపకము చేసుకొని నేడు మాకు కావలసిన జీవాహారమును మాకు దయచేయి. నాయన మా ఎడల కృపను కనబరచు, దయను చూపు నాయన. అల్పులము ప్రభు నాయన, జ్ఞానమును అభ్యాసము చేయని వారము, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేలు కలుగ చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. నీకిష్టమైన నైవేద్యముగా ఆరాధన ఉండని, నా ఆరాధన ఉండని. నీకిష్టమైన నైవేద్యముగా, నీకిష్టమైన నైవేద్యముగా ఆరాధన ఉండని, నా ఆరాధన ఉండని. నీకిష్టమైన నైవేద్యముగా, నీకిష్టమైన నైవేద్యముగా ఆరాధన ఉండని, నా ఆరాధన ఉండని. ఆరాధన ఉండని, నా ఆరాధన ఉండని. నిష్కలంకమైన పరిమళ ద్రవ్యమై అగ్నికి నేను బాహుతి అయినా, నిష్కలంకమైన పరిమళ ద్రవ్యమై అగ్నికి నేను బాహుతి అయినా. ఇంపైన స్తుతి ధూమమై సన్నిధిలో చేరని, ఇంపైన స్తుతి ధూమమై
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చదువుతాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇందులో మనకు తెలియని సంగతులు ఏమీ లేవు, కానీ ఒకసారి మననం చేసుకోవడానికి ఈ వాక్యం మనకి ఉపయోగపడుతుంది. విశ్వాసము అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 11వ అధ్యాయంలో 1వ వాక్యంలో అది వ్రాయబడి ఉంది. దాని భావం ఏంటంటే, కంటికి కనిపించకపోయినా, రుజువులేవి లేకపోయినా, పూర్తిగా గ్రహించడానికి సాధ్యము కాకపోయినా నమ్మిక కలిగి ఉండడం విశ్వాసం. అవన్నీ ఆ 3 అర్థాలు వచ్చేలాగే మనకి 11వ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువని ఉన్న దానిలో మనం అర్థవంతంగా మనకి బోధపడేలాగా దాన్ని మనం మార్చుకుంటే ఈ 3 అంశాలే అందులో మనకి కనిపిస్తాయి. కంటికి కనిపించకపోయినా, హృదయానికి గ్రహించడానికి కుదరకపోయినా, రుజువులేవి కనబడకపోయినా అది నిజమే అని నమ్మడం విశ్వాసం. ఇప్పుడు ఈ లేఖనంలో ఏం చెప్తున్నాడు పౌలు హెబ్రీలకు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అని మనం చెప్పాము. సెమికోలన్ పెట్టామంటే అది ఒక స్థిరమైన దేవుని మాట. తరువాత దాన్ని వెంబడే వచ్చేది దాని వివరం. ఏ బైబిల్ మొత్తంలో ఎక్కడైనా సెమికోలన్ తర్వాత ఆ చెప్పబడిన స్టేట్మెంట్ యొక్క వివరం దాని వెంటనే ఉంటుంది. దేవునికి ఇష్టుడై ఉండుటకు ఖచ్చితంగా విశ్వాసం అనేది అవసరం. ఇష్టుడు అంటే రాత్రి మనం చెప్పుకున్నాం కదా, ఎవరు ఇష్టుడు? ఇష్టుడు అనేవాడు ఒక విధంగా ఎలాంటి వాడు అంటే లాయిస్ ఇవ్వడు అనమాట. అంటే ఇవ్వాలి అని అనిపించేలాగా ఆ ఎదుటివాని మనసుని, దాన్ని ఏమంటాం, ముగ్ధ చేయడం అంటే మురిపించడం, ఇష్టం పుట్టేలాంటి స్వభావాన్ని ఎదుటివారిలో పుట్టించగలగడం, దాన్ని ఇష్టం అని అంటే ఇవ్వబడేదేదో అది ఇష్టం, ఇంకంతే. ఇవ్వాలి అని అనిపించేది ఎవరికైతే, నాకు ఎవరికైనా ఇవ్వాలనిపించిందంటే అతను నాకు, వీళ్ళందరిలో మీ అందరిలో నాకు అతను ఇష్టుడు అని అర్థం అన్నమాట. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే హెబ్రీయులతో, విశ్వాసము అనేది లేకపోతే ఒకడు దేవునికి ఇష్టుడుగా ఉండడు. ఇష్టుడు కాదు అంటే వానికి దేవుని వలన ఇంకేది రాదు, ఏది ఆశించకూడదు. మనం ఒక పడిలోకి వస్తాం ఈ వాక్యం చదివితే. దేవుని వలన నేను ఏదన్నా తీసుకోవాలి అంటే నా దగ్గర ఏముండాలో అనేది ఈ వాక్యం వలన మనకి అర్థమవుతుంది. ఈ విశ్వాసము అనేది నా దగ్గర లేకపోతే దేవుని దగ్గర నుండి నాకేది రాదు. అంటే దేవునికి నేను ఇష్టుడను కాదు, అయిష్టుడను. అయిష్టుడు అంటే ఏది ఇవ్వబుద్ధి అయ్యదు, ఇష్టం ఉండదు, మాట్లాడబుద్ధి అయ్యదు, చూడబుద్ధి అయ్యదు, కలిసి తిరగబుద్ధి అయ్యదు, ఏది ఉండదు, ఇష్టం ఉండదు. కనుక ఈ ఖచ్చితమైన మాటని హెబ్రీయులకు తెలియజేస్తున్నాడు పౌలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇక్కడ సాధ్యము కాదు అంటే బాగున్నాం. ఏమన్నాడు? సాధ్యానికి వ్యతిరేక పదాన్నే వాడేశాడనమాట. అసాధ్యము అంటే సాధ్యము కాదు అంటే అర్థం ఏంటి? సాధన చేస్తే అవుతుంది అని అర్థం. కానీ ఇది సాధన చేసినా అవ్వదు అని అర్థం. అసాధ్యము అంటే సాధ్యము కాదు అన్నాం అనుకో, సాధనము వలన దొరకదు, సాధ్యము కాదు. సాధ్యము కాదు అంటే సాధన చేస్తే అవ్వచ్చు అని అర్థం వస్తుంది. అంటే ఒక పాజిటివ్ సెన్స్ అందులో ఉంటుంది. కానీ అసాధ్యము అంటే ఇక ఇందులో ఏమీ ఉండదు, ఇది సాధ్యమే అవ్వదు. ఇది సాధ్యం అవ్వాలి అంటే ఏం కావాలి? అదే కావాలి. అంటే
నీవు దేవుని దగ్గర నుండి ఏది తీసుకోవాలన్నా ఇవ్వాలి అనే మనసు దేవునికి కలగాలంటే నీ దగ్గర ఖచ్చితంగా విశ్వాసం అనేది ఉండాలి. ఈ విశ్వాసానికి ఒక మూలం ఉంది. మూలం అంటే దాన్ని ఏమంటామంటే సత్యము అంటాం. విశ్వాసానికి మూలం ఏంటి? సత్యం. సత్యం అంటే ఏంటి అంటే ఉన్నది అని మనం చెప్పుకున్నాం. ఉన్నది ఎక్కడి నుండి వచ్చింది, ఎంతకాలం ఉంటుంది అన్నది దానికి ఆపాదించకూడదు. ఉన్నది అంతే. అది దేవుడు కూడా మోషేతో ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను, అంతే, అలాగే ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నావు? ఆపాదించదు. ఎంతకాలం ఉంటావు? ఆపాదింపబడదు. అసలు ఎలా వచ్చావు? దానికి సంబంధం లేదు. ఉన్నది అంతే. దానిని మోషేకి ఎంతకాలం మోషే మనసులో ఈ సంశయం ఉందో కానీ మొత్తానికి ఎక్కడ వెళ్ళగక్కాడు. ఎవరు నిన్ను పంపించారంటే నన్ను ఏం చెప్పమంటావు అంటే సత్యము పంపించాడని చెప్పు. అంటే ఏంటి సత్యం? ఉన్నవాడు, ఉండును అనువాడు పంపించాడని చెప్పు మన. ఆ ఉన్నదేదో అది సత్యం. అది ఎన్నడూ చెడదు, చెదరదు, మారదు. కాలం అనేది దానికి లేదు. అది ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు ఏం చెప్పాడంటే నేనే ఆ సత్యాన్ని, ఆ సత్యమును నేనే. ఇప్పుడు ఈ వాక్యం చెప్పినప్పుడు పౌలు వాళ్ళకి విశ్వాసం దగ్గర ఒక విషయాన్ని చెప్పాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించడానికి ఏం కావాలి? ఇక్కడ ఇందాక అందుకే చెప్పుకున్నాం, గ్రహించడానికి అవకాశం. ఇలాంటివన్నీ ఏదైతే లేనప్పుడు మనం దాన్ని నమ్ముతామో అదే విశ్వాసం. ఇక్కడ ఏం చెప్పాడు? ఉదాహరణగా కనబడుతున్నది కనబడని పదార్థము చేత, కనబడని వస్తువుని పదార్థము అని అన్నాడంతే. కనబడుతున్నది కనబడని పదార్థము చేత నిర్మాణమైనది. నిర్మాణము అంటే పదార్థం ఒకటే, నిర్మితము అంటే ఇప్పుడు ఇటుకలతో మనం ఈ గోడలు కట్టాం. ఈ నిర్మాణం ఈ రూపంలో ఉంది. అదే మరొకలాగా ఇటుకలను పేరిస్తే అది మరొక రూపం వస్తుంది. నిర్మించడమే తేడా తప్ప పదార్థము, కనబడని పదార్థము ఏముంది అక్కడ? అవి అది జీవము కలిగిన దానికి ఒకలాంటిది, నిర్జీవమైన దానికి ఒకలాంటిది, వృక్షాలకు ఒకలాంటిది, జంతువులకు ఒకలాంటిది, నీటికి మట్టికి ఒకలాంటిది, నక్షత్రాలకు అలాగ పదార్థాల చేత నిర్మితమైంది. అంతా కనబడని దాని చేత. ఆ కనబడని పదార్థం ఏదో అది సత్యం. అంటే మరి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఆ ఈ మనకు కనిపిస్తున్న ఈ విశ్వమంతా ఆ కనబడని పదార్థాలతోనే నిర్మాణమైంది. ఇదంతా నిర్మాణం అవ్వడానికి మూలం ఏది అంటే ఆ కనబడని పదార్థం. ఆ కనబడని పదార్థం ఏదో అది సత్యం. అది ఉన్నది అని నమ్మేవాడు విశ్వాసి. రెండోది, విశ్వాసికి ఉండే రెండో కోణం ఏంటంటే ఈ దాని నుండి వచ్చినదంతా, దాని నుండి వచ్చిన దానిని నమ్మక దేని నుండి వచ్చిందో దానిని నమ్మేవాడు విశ్వాసి. అంటే సత్యమును నమ్మేవాడు విశ్వాసి, సత్యము నుండి నిర్మాణమైన దానిని నమ్మేవాడు అవిశ్వాసి. దేని నుండి వచ్చిందో దానిని నమ్మినవాడు సత్యాన్ని ఎరిగినవాడు, దాని నుండి ఉత్పన్నమైన దానిని ఎరిగినవాడు సత్యమును గ్రహించనివాడు. ఒకడు విశ్వాసి, ఒకడు అవిశ్వాసి.
ఇప్పుడు బైబిల్ని మీరు ఆ దృష్టితో కొత్త నిబంధన చూడండి. చూస్తే ఏమంది? దృశ్యమైనవన్నీ అసత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మీకు కొత్త నిబంధన అంతా ఈ రెండు భాగాలుగా విడిపోతుంది. ఇక్కడ ఏది శరీరాన్ని సంతోషపెడుతుంది అంటే దాని నుండి వచ్చినది, ఏదిని ఆత్మను పాడు చేస్తుంది అంటే దేని చేత నీవు రాత్రి మనం చెప్పుకున్నాం కదా, అంతరంగములో ఉండి అపవిత్రపరిచేవి, బాహ్యంగా ఉండి అపవిత్రపరిచేవి, లోకములో ఉండి మనల్ని అపవిత్రపరిచేవి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కనబడని ఆ పదార్థం నుండి ఉత్పన్నమైనవి. దేవుని ప్రజలు అనబడిన వారు ఈ మధ్యలో ఉండి కనబడని దానినే సత్యమనే నమ్మాలి. ఎందుకంటే అది ఎల్లకాలము నిలుస్తుంది, దాని నుండి వచ్చినది కొంతకాలం తర్వాత పోతుంది. అంతే. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే సత్యము అనేది స్థిరము, అది మారదు. దేవుని నుండి వచ్చిన మనము సృష్టి దేవుడు సృష్టించినంటే ఆ అదృశ్యమైన పదార్థము నుండి ఏర్పడిన భూమి నుండి, ఆ మట్టి నేల మట్టి నుండి తయారు చేయబడిన వారం మనం. దేవుడు మరి ఏమి చేయదలిచి నరుల్ని భూమి మీద సృష్టించాడో దాన్ని మనకు తెలియచేయలేదు. కానీ చెడిపోయిన నరుణ్ణి బ్రతికించడానికి ముందు ఏం చేశాడో అదే మనకు తెలియచేయబడింది బైబిల్లో. అంతేగాని పలానా ఉద్దేశంతో మనిషిని నేను చేశానని దేవుడు చెప్పలేదు. చేశాడు కానీ మనిషి నిలువలేకపోయాడు. పాపం అనేది రావడం వలన మరణం అనేది వచ్చిందంటే అర్థం ఏంటి? సత్యము మనలో పని చేయడం పాపం వలన పోయింది. సత్యం అనేది నిరంతరం ఉండేది అది, కానీ పాపము మనలో ప్రవేశించడం వలన మనము నిత్యము నిలిచి ఉండే స్థాయిని కోల్పోయాం. కనుక దేవుడు ఏం చేశాడంటే తన నుండి సృష్టింపబడిన సృష్టిలో నుండి నరుణ్ణి మాత్రమే మరలా సత్యములోనికి తీసుకోదలుచుకున్నాడు. అందుకే సృష్టి అంతా ఆశతో తేరి చూస్తూ ఉంటుంది మన వైపు. సత్యము అనే ఒక అదృశ్యమైన పదార్థము నుండి ఈ విశ్వం అంతా సృష్టింపబడింది. సృష్టింపబడిన విశ్వములో భూమి అనే ఒక భాగములో నేల నుండి దేవుని రూపములో నరులు సృష్టింపబడ్డాము. సృష్టింపబడిన తర్వాత పాపము అనేది మనలో ప్రవేశించడం వలన మనము సత్యములోనికి తిరిగి వెళ్ళే శక్తిని కోల్పోయాం. దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్నే బలిగా ఇచ్చుకొని తానే మళ్ళా రీపేమెంట్ అన్నమాట, ఇంకా మళ్ళా కట్టుకొని మనల్ని తిరిగి అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన చేసినదేదో ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆయన సృష్టించిన సృష్టి మొత్తంలో నరుడొక్కడే మరలా తిరిగి ఆ అదృశ్యమైన లేదా ఆ సత్యములోనికి ప్రవేశించే స్థితి ఏర్పరిచాడు దేవుడు. అది ఒక్కటే సృష్టి మొత్తంలో. అందుకే రోమియోలు రాసిన దాంట్లో దేవుని ప్రజలు పొందబోయే ఆ మహిమను చూడడానికి సృష్టి మొత్తము మూలుగుతుందని, ఆశతో తేరి చూడడం అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎలా వెళ్తారో చూడాలి మళ్ళా ఆ సత్యంలోనికి, అది మహిమ అని, ఆ దేవుడు ఉండే చోటికి అని, ఆ సింహాసనం దగ్గరికి అని ఎలా వెళతారో చూద్దామని ఈ సృష్టి అది మనకు అర్థం కాదు, అది మనకు తెలియదు, మనం గ్రహించలేం. మనకి ఒక హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట చెప్పాడు. సముద్రము నీటితో నిండి ఉండునట్లు భూమి దేవుని మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది అని వ్రాయబడింది. అంటే ఏంటది? సముద్రమును చూసిన వెంటనే నీళ్ళని ఎలా ఉన్నాయో ఈ భూమిని చూసినప్పుడు దేవుని ప్రజలు ఒక విషయం తెలుసుకోవాలి. మన కంటికి కనిపించడం లేదు కానీ ఈ భూమి అంతా దేవుని మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉంది. అలాగే విశ్వాసము అనేది ఆ సత్యం ఒకటి ఉన్నదని,
దానికి సంబంధించిన ఆలోచన నీ దగ్గర లేకపోతే, విశ్వాసం అంటే మీరందరూ విశ్వాసులు అని అనుకుంటున్నామా మనం? మీరు దశంభాగం తెస్తారు. ఎంతమంది విశ్వాసముతో ఇస్తున్నారో, ఇవ్వాలని ఎంతమంది ఇస్తున్నారో, అమ్మో ఇవ్వకపోతే ఎలాగని ఇస్తున్నారో, వీరందరూ ఇందులో ఉంటారు. కానీ ఇక్కడ ఇందులోనే ఉంది, హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి ఇచ్చాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అక్కడ రాసింది, దేవుడు వారి అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి అని రాసింది. అక్కడ ఆ అనే ధాతువు అక్కడుంది. ఏది ఆ అంటే? విశ్వాసముతో కూడిన అర్పణ. అందుకే నేను మీకు చెప్తాను, మీరు దశభాగం గబగబా 10,000 వచ్చింది 1000 తీసేద్దామంటే కుదరదు. నువ్వు ఆలోచించుకోవాలి. ఆ డబ్బు తీసుకొని పోయి ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో ఈ నెల ఎంత నేను కష్టపడి పనిచేయి. కష్టపడి అనగానే కష్టపడ్డావా నిజంగా? ఎన్ని డ్యూటీలు ఎగ్గొట్టావు, ఎంత మోసం చేసావు, ఏం చేసావు అన్నదంతా నీకు వస్తుంది. అక్కడ నువ్వు బాగా పరిశుద్ధపరచబడాలి. నువ్వు ఎవరికి ఇస్తున్నావో అది నీకు స్పృహలో ఉండాలి. అది 5 పైసలా, 500, 5,000, 5 లక్షల అనేది ప్రధానం కాదు. ప్రమాణం 10వ వంతు. దానితో విశ్వాసము చేర్చబడిందా లేదా అనేదే ప్రధానం. నీవిచ్చేదానితో ఆ ప్రమాణం యాడ్ అవ్వకపోతే, అంటే నీవు దీన్ని ఎక్కడిస్తున్నావు? ఆ సత్యములో ఇస్తున్నావు, అక్కడ ఇస్తున్నావు. ఆయన సింహాసనం అక్కడ ఉంది, ఆయన ఉనికి అక్కడ ఉంది, దాని నుండి ఇదంతా వచ్చింది. నీవు ఇప్పుడు తీసుకొని ఇస్తున్నది అక్కడ డబ్బులు కనుక అది ఎంత వెలగలిగిందో, దేవుడు ఎందుకు దానిని అవును అని లక్ష్య పెడుతున్నాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేగాని ఏదోలా తీసుకొచ్చి రెక్కలెసగా పడేసిపోదాం మంచిది కాదు. మనం ఇచ్చే దశమ భాగం అక్కడ కనబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. అది చాలా గొప్ప సంగతి. కనుక ఇందులో ఈ భాగంలోనే రాసింది, అది హేబెలు కయీను కంటే శ్రేష్టమైన ఉందా, శ్రేష్టమైన బలి ఇచ్చిన దేవుడు ఆ అర్పణను గురించి సాక్ష్యం ఇస్తాడు. అంటే నీవిచ్చే నీ కానుకను దేవుడు సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యము అంటే అర్థం ఏంటి? అక్షము, కళ్ళారా చూస్తా. పెద్దలందరూ ఈ విశ్వాసమును బట్టే నీతిమంతులని సాక్ష్యము పొందారు అని ఉంది. ఆ వరుసలో రాస్తూ ఇప్పుడు మనం చదువుతున్న 6వ వాక్యాన్ని పౌలు రాశాడు. విశ్వాసము లేకుండా, అంటే విశ్వాసం అంటే ఇది, అది సత్యము, మిగిలినదంతా అనిత్యము. దాని నుండే ఇదంతా వచ్చింది. నేను దాని నుండే వచ్చాను కానీ చెడిపోయాను, తిరిగి నేను అక్కడికి వెళ్ళాలి. ఇందులో చాలా ఉన్నాయి. ఎవడైనా తన ఊరును మర్చిపోతే మళ్ళా తిరిగి వెళ్ళడం సాధ్యం కాదు. నీది ఏ ఊరు అని నన్ను అడిగితే ఏం చెప్పాలి? సత్యము నా సొంత ఇల్లు, ఇక్కడ ఉన్నది నా సొంతం కాదు. అది ఆ విషయాన్ని హెబ్రీయులకు వివరంగా పౌలు తెలియచేస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం, అది వల్ల కాని పని. దాని వివరం కిందనేమని చూడండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు అక్కడే ఉంది పెద్ద మాట. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎందుకు వస్తున్నాడో దాని కొరకు ఏమనుకో, ఆయన ఉన్నాడనియు ఎక్కడా ఇందులోనా, సృష్టిలోనా, దీనికి మూలమైన పదార్థములోనా, ఎక్కడ? సత్యములో ఆయన ఉన్నాడనియు ఆయనను వెదకు వారికి
ఆయనను వెదకువారు అంటే ఆయన ఎక్కడున్నాడు? సృష్టిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? నీవు వెతకాలంటే ఎక్కడ వెతకాలి? ఇప్పుడు ఆయన సత్యములో వెతకాలి. సత్యం దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే దీన్నంతటిని దాటుకొని అక్కడికి నువ్వు, అంటే ఊహామాత్రంగా ఆలోచనలో మనము ఈ లేఖనార్థాన్ని చేర్చుకుంటే మన ప్రార్థనలో, మన ప్రవర్తనలో ఇది మనకి కొంత సహాయం చేస్తుంది. ఊహామాత్రంగానే చేర్చుకోవాలి. ఇది అంత ఖచ్చితంగా మనకి దొరకదు. ఎందుకంటే విశ్వాసం అనేది ఊహాత్మకమైందే, అది కంటికి కనిపించేది కాదు, రుజువుకి దొరకనిది ఇది. కనుక ఇక్కడ రాసిన మాట ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు, అదేనా ఉంది, ఆయన యుద్ధకు వచ్చేవాడు అంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళేవాడు అని అర్థం. అంటే మనం ఇక్కడ మోకరించిన మోషే చేసిన ప్రార్థన ఏమనుంది? ఆయన మోషే అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు ప్రార్థన చేసేవాడు, కంటికి కనిపించని వానిని చూస్తున్నట్టుగా ప్రార్థన చేసేవాడు. అందుకే మిరియాముని వాళ్ళ అన్నయ్య ఎవరు అహరోనుని తిట్టినప్పుడు చెప్తాడు, అందరికీ నేను కలలలోనూ, కలల ద్వారాను, దర్శనము ద్వారా నేను మాట్లాడతాను. నా సేవకుడైన మోషేతో నేను ఒక మనుషుడితో మాట్లాడినట్లు ముఖాముఖిగా నేను మాట్లాడతాను. ఏంటి వీళ్ళకి ఆయనకి తేడా అంటే అతడు నా స్వరూపమును నిదానించి చూచును ఉంది. అది మోషేకి దేవుని వలన అతను పొందిన గొప్ప కృపావరం ఏంటి అంటే దేవుని రూపం కనబడదు కదా. స్వరూపము అంటే గుణము, దేవుని స్వభావాన్ని, దేవుని లక్షణాలను నిదానించి చూస్తాడట. మనకేమనిపిస్తుంది? అంత నిదానించి చూస్తే అమ్మో ఇది వదిలేసుకోవాలేమో, ఇది చెయ్యాలేమో, అది చేయాలేమో అని మనం ఏం చేస్తాం? చాలామంది దొంగ ఆటకాడతాం. కానీ మోషే ఆ పని చేస్తాం. అందుకే ఇక్కడ చెప్తున్నాను, ఆయనను ఉన్నాడనియు ఆయనను వెదకడం అనేది మనకు ప్రధానమైన పదం. మనం వెదకాలి. వెదకు వారికి ఫలము అంటే ఏంటి? ఫలము పండ, ఫలము అంటే పుట్టేది. ఇప్పుడు నాకు మామిడి పండు కావాలనుకోండి, ఉదాహరణ వస్తువుల్లోకి వద్దాం. నాకు మామిడి పండు కావాలనుకోండి, నేనేం చేయాలి? మామిడి చెట్టు వేయాలి, అంతేనా? ఈ మామిడి చెట్టుని నేను జాగ్రత్తగా పెంచితే కొంతకాలానికి దానికి ఏం పుడుతుంది? నాకు కావాల్సింది ఏదో అది పుడుతుంది. ఆ ఫలం ఇప్పుడు వచ్చింది అంటే నేనేం చేశాను? దానికోసం ఫలం అనేది ముందు రాదు, ఆఖరణ వచ్చేది, అంతేనా? అంటే ఫలం కావాలంటే నేను ఏం చేశాను? చెట్టుని పెంచాను. చెట్టు పండే వరకు దీన్ని నేను వెదకడం అంటే అది. ఫలము అనేది ఆఖరణ వస్తుంది. తన్ను వెదకు వారికి ఎప్పుడిస్తాడు? నీవు వెదకడం పూర్తయిన తరువాత నీకు ఫలాన్ని దయచేస్తాడని నీవు నమ్మాలి. ఫలం అనేది ఇప్పుడు కనబడదు. రాత్రి మనం చదువుకున్న లేఖనంలోని ఏమనుంది? ఇష్టుడు అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? దుష్టుడు నీ మీద సంతోషించకుండా ఉండడం నువ్వు చూడాలి. నేనే నా విషయంలో దుష్టుడు నా మీద సంతోషించడం లేదు. మనం చదివిన పదం వేరు, నేను చెప్తున్నది వేరు. ఉల్లసించడం అంటే అది రాత్రి మనం చెప్పేసుకున్నాం. కనుక దుష్టుడు నా మీద సంతోషపడకుండా ఉండడం నేను చూడాలి. ఇది ఎప్పుడైతే నేను చూస్తానో అప్పుడు నాకేం అర్థమవుతుంది? అంతేగాని నేను నీకు ఇష్టడుగా ఉండేలా చూడు ప్రభా, నేను నీకు ఇష్టడుగా ఉందాం అనుకుంటున్నాను ప్రభా, ఎంతోమంది పెద్దలు ఇష్టంగా ఉన్నారు, పౌలు ఎలాగున్నాడు, మోషే ఎలాగున్నాడు, శారా ఎలాగుంది, ఇదంతా
వృధా ప్రయాస. ఈ ప్రార్థనల్లో చూడండి, ఈ ఎక్కువ ఉపవాస ప్రార్థనలోని కొన్ని సంఘారాధన క్రమంలో ఉంటుందన్నమాట. ఇక ఏం చేస్తాడు, బైబిల్ చుట్టూ అతనికి నోరుకొచ్చినవన్నీ తిరిగి 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 వస్తాడు. నువ్వెన్ని చేసినా ఇష్టడు అవ్వవు. దేవుడు మనకిచ్చిన కొలమానం ఏంటి అంటే, నీ శత్రువు నీ మీద సంతోషించకూడదు అంటే శత్రువు యొక్క లక్షణము నీలో కనబడకూడదు. అలాగ కనబడకుండా ఉండడానికి నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించి ఏమడగాలి, ప్రభువా నా హృదయంలో ఇదిగో ఈ లక్షణం ఉంది, ఇది శత్రువు యొక్క ఆజ్ఞ లేదా వాణి యొక్క ఉత్పన్నం, దీనివలన నేను అపవిత్రుని అవుతున్నాను, ఎందుకంటే ఇది నీ ఆజ్ఞకు విరుద్ధం, కనుక నేను దీనిని గెలవాలి, ఈ ఆశ నాలో మళ్ళా పుట్టకూడదు, ఈ కోరిక నన్ను ప్రేరేపించకూడదు అని నువ్వు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేయగా ఆయన దగ్గరికి ఆయన్ని వెదకగా నీకు ఏదో ఒక నాటికి ఒక ఫలం వస్తుంది. ఏంటి ఆ ఫలం అంటే, ఈ కోరిక నీ మీద ఒత్తిడి చేయదు, ఈ అపేక్ష నీ మీద ఆధిపత్యం చలాయించదు. ఒకవేళ ఎవరైనా తీసుకుని వచ్చి ఆ ఆలోచన నీకు ఇచ్చి ప్రేరేపణ ఇచ్చినా నీ మనసు దానికి ఒప్పదు. అప్పుడు నీకేమర్థమవుతుంది అంటే, నేను దేవునికి ఇష్టడు, వీడితో వదిలేయండి, ఇంకా వీడి సంతోషము దుఃఖం మనకు సంబంధం లేదు, వాడికి ఎలాగూ దుఃఖమే, కానీ నీవు ఇప్పుడు నేను దేవునికి ఇష్టడు నాయను అని అనుకోవాలి. చూడండి, యేసు ప్రభువుని యెరూషలేములో దేవాలయంలోకి మొక్కుబడి తీర్చుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలోడు ఉంటాడు, ఒక హెబ్రీడ్ ఉంటాడు. అతని పేరేం పేరు? వచ్చిన వెంటనే ఆత్మ ఆయనకి చెప్తాడు, ఇదిగో యూదుల రక్షకుడు పుట్టే వరకు నువ్వు చనిపోవని, నా వలన నీవు కృప పొందేవు, ఇదిగో ఆ ప్రభు వచ్చాడు అని. అప్పుడు వెళ్ళి ఆయన తీసుకుంటాడు మరియ దగ్గర నుంచి ఆ యేసుని ఎత్తుకుంటాడు. అప్పుడు అతను ఒక మాట చెప్తాడు, ఏమని, నేను నాదా సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానం ఎప్పుడొచ్చింది సిమియోనుకి? ఎప్పుడొచ్చింది? ఫలం వచ్చిన తర్వాత. ఏ ఫలం? వాగ్దాన ఫలం. ఇశ్రాయేలీయుల విమోచకుడుని చూచే వరకు నీవు చనిపోవని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తెలియజేయబడిన మాట కోసం అది ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఏంటి ఫలము అంటే, యేసును చూడడమే ఇతనికి ఫలం. యేసుని ఎప్పుడైతే ఎత్తుకున్నాడు, ఏమన్నాడు, ఇగో సమాధానంతో నన్ను పోనిస్తున్నావు, నువ్వు ఇంకా అయిపోయింది. కనుక పాపమును గెలిచే వరకు, రాత్రి మనం చెప్పుకున్న వివరాల్లో ఉన్న శరీరేచ్ఛలు అవ్వండి, ఏవన్నా అయ్యండి, వీటిని మనము జయించే వరకు మనము వాటి కొరకు దేవుని వెతుకుతూనే ఉండాలి. వెతికినప్పుడు ఖచ్చితంగా మనకి ఫలము వస్తుంది. ఎప్పుడు మనకు ఫలము చేతికి వచ్చిందో అప్పుడు మనము దేవునికి ఇష్టలము అయిపోయినట్టే, దేవునితో మనకి సమాధానము ఏర్పడినట్లే. ఎప్పుడైతే పాపముతో మనకి విరోధము రాదో, ఒక విషయం తెలుసుకుంటారా, పాపముకు మన మీద ఇష్టం పుట్టకూడదు. అది పాపము మనలను ఆశింపకూడదు. పాపం ఎప్పుడు వచ్చి కలబడిపోదు, పాపము మన మీద కలబడిపోదు. ఎందుకంటే మత్తయి ఆదికాండంలోనే ఉంది, నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ చేయని ఎడల అని అక్కడ రాసి ఉంటుంది. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకోవా, నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. పాపం ఎప్పుడైతే మనము దైవక్రియలు జరిగించమో అప్పుడు మన గుమ్మంలో పాపం ఉంటుంది, అది పొంచి ఉంటుంది. పొంచి ఉంది అన్నా నేను మీకు చెప్పాను. పిల్లి ఒక ఉదాహరణ. ఎలుకను పట్టుకోవాలి అంటే పిల్లి ఏం చేస్తుంది, అది వచ్చే జాడలో
ఎక్కడో ఒక చోట పొంచి ఉంటుంది. అది పొంచి ఉంటుంది, దాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. అది నేను బతికున్నానంటే తోక మాత్రం ఆడిస్తుంటుంది తప్ప ఏమీ ఉండదు. చెవి మాత్రం తిప్పుతుంటుంది, శబ్దాన్ని గ్రహించడానికి చిన్నది ఎలా తిప్పుతూ ఉంటుంది. అది వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అది పట్టేస్తుంది. ఇక దాని నుంచి విడిపించుకోవడం కుదరదు. కనుక ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనము నిర్లక్ష్యంగా ఉండడం వలన మనము పాపానికి దాసులమైపోతున్నాం. కాబట్టి ఏ రోజు హెబ్రీయులకు తెలియజేయడానికి దేవుడు పౌలుకు బోధించిన ఉపదేశం ఏంటి అంటే, విశ్వాసము, ఆ సత్యము అనే దానిని నమ్మకుండా ఉంటే నీకు దేవుని వలన ఏది దొరకదు. దానిని నమ్మి మిగిలిన దానిని విడిచిపెట్టిన వాడెవడో వాడు విశ్వాసి. వాడు ఏం చేస్తాడు? నాకు ఇష్టుడై ఉంటాడు. ఇష్టుడు అంటే ఎవడు అంటే, వీనికి నా రాజ్యం ఇస్తాను, నా సత్యంలో ఇతనికి చోటిస్తాను అని దేవునికి ఇష్టం పుట్టేలాగా ఈ చర్యలన్నీ మనల్ని చేస్తాయి. కాబట్టి మనం దేవుణ్ణి ఎందుకు వెదకాలి అంటే, పాపమును శక్తిహీనం చేయడానికి. మన విషయంలో పాపానికి మరలా మన మీద ఆశ పుట్టకూడదు, అంతే. మనకు యేసుప్రభు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి కదరా. సాతాను ఒకరిని విడిచి వెళ్ళిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్ళిపోతుంటుంది. మధ్యలో వచ్చినప్పుడు చూసి ఏం చేస్తుంది? ఒకసారి వచ్చినప్పుడు అక్కడ ఏం కనిపించింది? వాని హృదయము ఊడ్చి చక్కగా అమర్చి ఉన్నాయి, కానీ అందులో ఏమి లేదు, దేవుడు లేడు. అంటే ఇదంతా దేవుని రక్షణ చేత శుద్ధి చేయబడింది, కానీ వీడు దేవుని లేఖనాలని అనుసరించే లక్షణాలను ఇందులో దేవుణ్ణి ప్రతిష్ఠించలేదు. ఖాళీగా ఉంది అని చూసి అప్పుడు ఏం చేసిందంటే మీటింగ్కి వెళ్ళింది. వెళ్ళి, ఇదిగో మీరందరూ ఇలా ఉన్నారు, ఇక్కడ నా ఇల్లు అయితే ఖాళీగా ఉంది, నన్ను అక్కడ దిగబెట్టండి అని. నేను ఒక్కడనే వెళ్ళను, నా శక్తి చాలకే కదా నన్ను బయటికి తోసారు, కాబట్టి మీరు వచ్చి నన్ను అక్కడ నా కుటుంబాన్ని సెట్ చేయండి అని కోరుకోండి. దానికంటే మరీ చెడ్డవి అని ఉంటుంది అక్కడ. మరీ అనగానే డబుల్ రేట్ అనమాట. ఇది 1000 కేజీల దుష్టత్వం కలిగి ఉంటే 2 కేజీల దుష్టం అంటే మంచి ముడి సరుకులన్నింటినీ ఏరి అంటే ఎంత అయింది అప్పుడు? మరి 7 అంటే దీనికన్నా రెట్టింపు అంటే ఎంత? 7 రెళ్ళు 14. అలాంటి దెయ్యాలను తీసుకొని వచ్చి ఇంకా మరి వెళ్ళడానికి వీలు లేకుండా తిష్ట వేసి కూర్చో. మనము విడిచిన పాపము ఏదైతే దేవుణ్ణి వెతికి దేవుణ్ణి వేడుకొని ఒక పాపాన్ని విడిచి గెలిచామో, ఆ పోయిన పాపము మరలా మన దగ్గరకు రావడానికి ఆశ కలిగి ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి అసహ్యం పుట్టేలాగా మనము నీతిని అనుసరిస్తూ ఉంటే, ఇంకెందుకు ఇంకటి దగ్గరికి వేస్ట్ ఇంకా అని మన ఊసుకి పాపం రాదు. ఇంకా ఆ స్థితి మనం సంపాదించుకోవాలి. అందుకే ఈ లేఖనంలో ఏం చెప్పాడు? ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. ఏంటి ఆ ఫలము అంటే, పాపము చేయజాలని మనస్సు, సత్యములో ప్రవేశించడానికి అర్హతనిచ్చే మనస్సు దేవుని వలన మనకి దొరుకుతుంది అని మనము నమ్మాలి. ఆ నమ్మికతో ప్రార్థన చేయాలి. అంతేగాని మనం దాని నుండి వచ్చిన దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఏంది, ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఏదో ఈ భూమి మీద సత్యము కాని దాని మీద మన ప్రార్థనలో ఎక్కువ అంశాలు ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నది ఏంటి అంటే, అది లేకుండా నాకు ఇష్టడై ఉండుట. సత్యము మీద నమ్మకము లేనివాడు దేవునికి ఎన్నడూ ఇష్టడు కాడు. సత్యము అనేది చాలాసార్లు చెప్పుకున్నాం. కుమ్మరి దేవుడు అనుకుంటే, కుండ ఈ విశ్వం అనుకోండి, ఈ సృష్టి అనుకోండి. దేవుడు ఈ సృష్టిలో ఉండడు అనడానికి ఉదాహరణ,
కుండ చేసిన వాడు కుండలో ఉండడు, వాడు వేరేగా ఉంటాడు. కనుక ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ సృష్టిలో ఉండడు. అది సొలొమోను చేసిన ప్రార్థనలో కూడా ఉంటుంది. నిన్ను ఆకాశ మహాకాశములు పట్టజాలవే, నీ కొరకు మందిరము కట్టడానికి నేనేపాటి వాడను, ధూపము వేయుటకే అంటే ప్రార్థన చేయడానికే నేను ఈ మందిరాన్ని కడుతున్నాను అని మందిరాన్ని ప్రతిష్ఠించే రోజు సొలొమోను దేవునికి మొరపెట్టాడు. కనుక దేవుడు ఈ సృష్టిలో ఉండడు. దేవుని తీసుకొచ్చి ఒక దగ్గర పెడదామంటే అవ్వదు. అలా అనుకోవడం అనేది దేవతల జ్ఞానము, అది దయ్యపు జ్ఞానం. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని. కనుక దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి, ఆ సత్యములో ప్రవేశింపజేసేదే విశ్వాసము. ఆ దానిని నమ్మిన వాడెవడో వాడే దేవునికి ఇష్టుడు. దేవునికి ఇష్టుడు అవ్వాలి అంటే దుష్ట సంబంధమైన వాటన్నిటి నుండి విడిపించమని మనము దేవుణ్ణి వెదకాలి. దాని కొరకే వెదకండి. దేవుడు తప్పనిసరిగా నమ్మిన వానికి ఆ ఫలాన్ని ఇస్తాడు. నిత్య జీవము మనం సొంతం అవుతుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీవు అనుగ్రహించిన యేసునామమును బట్టి నీకు స్తోత్రములు. నీవు అనుగ్రహించిన క్రీస్తు యేసును బట్టి నీకు స్తోత్రములు నాయన. సత్యస్వరూపి అయిన నీ యందు నమ్మిక ఉంచి సమస్తమును నాయన లోకములో గెలిచి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి నీవు మమ్మలను ప్రేరేపించుచున్నావు, మాకు హెచ్చరిక దయచేయుచున్నావు. ఇదిగో దీనిని బట్టి మేము నీకు ఇష్టలమని అర్థమవుతుంది నాయన. పరిశుద్ధ దేవా, నీ లేఖనములను అనుసరించి నీ సన్నిధిలో నిలిచినట్లు శక్తిమంతులనుగా చేయి నాయన. మేము సోమరులము కాక ప్రభువా, నీ యందు చురుకైన వారమై మెళుకువగల వారమై ప్రార్థనలో నీ తట్టు ప్రయాణము చేయడానికి మేము శక్తివంతులు మగునట్లు మాకు నీ కృపను అనుగ్రహించు నాయన. ఈ సమాజమును ఆశీర్వదించు. దుష్టత్వము నుంచి మళ్లించుట చేత ఈ సమాజమును ఆశీర్వదించు. నిత్య జీవం కొరకు పదిలపరచు. దుష్టుని నుండి తప్పించు. నీ ఉపదేశమును వారి అంతరంగములలో మ్రోగునట్లుగా దయచూడుము నాయన. వ్యర్థమైన వాటి నుండి తప్పించి సత్యమును అపేక్షించు వారై ఉండునట్లుగా ఈ సమాజమును బలపరచమని స్థిరపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.